జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొన్న ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైనటువంటి అమెరికా ఇరాన్ యుద్ధం ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో అత్యంత కీలకమైన అలాగే ఆందోళనకరమైనటువంటి పరిణామంగా మారిపోయింది. దశాబ్దాలుగా ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి విభేదాలు చివరికి ప్రత్యక్ష యుద్ధానికైతే దారితీసినాయి. అమెరికాకు అలాగే ఇరాన్కు మధ్యన ఉన్నటువంటి ఉద్రిక్తతలకు ప్రధానంగా అయితే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ ఇరాన్ దేశం తన అణు సామర్థ్యాన్ని పెంచుకోవడం ప్రపంచ శాంతికి ముప్పు అని చెప్పేసి అమెరికా అయితే భావిస్తుంది. ఇక రెండో విషయం ఏంటంటే మధ్యప్రాచ్యంలో ఇరాన్ తన ప్రభావాన్ని పెంచుకోవడం అలాగే ఇజ్రాయెల్ వంటి అమెరికా మిత్ర దేశాలకు ముప్పుగా మారిందని చెప్పేసి ఒక ఆలోచనలో అయితే ఉందన్నమాట. దీంతో మొన్న ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా అలాగే ఇజ్రాయెల్ దళాలు కలిసి ఇరాన్లోని అణు కేంద్రాలు అలాగే సైనిక స్థావరాలపైన భారీ స్థాయిలో ఈ వైమానిక దాడులన్నీ కూడా ప్రారంభించినాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఇతర కీలక అధికారులు కూడా చనిపోయినారు. ఒకేసారి 40 మంది మిలిటరీ అధికారులు మరణించడం అంటే మామూలు మాటలైతే కాదు. దీంతో ఇరాన్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్ అలాగే గల్ఫ్ దేశాలపైన క్షిపణి దాడులతో విరుచుకుపడుతుంది. ఇక్కడ గల్ఫ్ దేశాలపైన ఎందుకంటే ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా అమెరికాతో దోస్తీ చేస్తున్నాయన్నమాట. అమెరికాకు సంబంధించినటువంటి ఈ సైనిక స్థావరాలు ఇలాంటివన్నీ కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటి మీద దాడులతో విరుచుకుపడుతుంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెను మార్పులు కారణమవుతుంది. గల్ఫ్ ప్రాంతంలో ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలన్నీ కూడా ఆకాశాన్ని అయితే తాకుతున్నాయి. సరఫరా గోల్స్ అంటే ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దెబ్బతినడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడేటటువంటి ప్రమాదంలో ఉన్నది. ఇరువైపులా కూడా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతారు. వీటన్నింటికి కారణం హోర్ముజ్ జలసంధి అన్నమాట. ఈ హోర్ముజ్ జలసంధి ఇరాను అలాగే ఒమన్ మధ్య ఉన్నటువంటి అత్యంత ఇరుకైనటువంటి సముద్ర మార్గం. ఇది ప్రపంచ చమురు రవాణాకు ప్రధాని కూడలు లాంటిదన్నమాట. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్ ఈ జలసంధిని దిగ్బంధనం చేయడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తుంది. దీంతో ఇజ్రాయెల్ అలాగే అమెరికా దేశాలు వందల సంఖ్యలో ఈ యుద్ధ విమానాలన్నీ కూడా తీసుకొచ్చి ఇరాన్ పైన విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాయి. ఎక్కడ దొరికితే అక్కడ బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. కానీ ఇరాన్ మాత్రం అమెరికా ఇజ్రాయెల్కు ఏ మాత్రం కూడా లొంగడం లే. అసలు ఇజ్రాయెల్ అమెరికాలకు ఇరాన్ ఒక కొరకరాని కొయ్యగా మారిపోయిందన్నమాట. అందుకు కారణం ఇరాన్ అనుసరిస్తున్నటువంటి యుద్ధ వ్యూహమే. ఆ యుద్ధ వ్యూహాన్ని మొజాయిక్ డిఫెన్స్ అంటారన్నమాట. ఇప్పుడు ఈ మొజాయిక్ డిఫెన్స్ గురించి తెలుసుకుందాం. మొజాయిక్ డిఫెన్స్ అనేది ఇరాన్ అనుసరిస్తున్నటువంటి ఒక శక్తివంతమైన రక్షణ వ్యూహం. ప్రధాన నాయకత్వం దెబ్బతిన్న లేదా కమ్యూనికేషన్ వ్యవస్థలో విచ్ఛిన్నమైన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సైనిక విభాగాలు స్వతంత్రంగా పోరాడే విధంగా ఈ సిద్ధాంతాన్ని అయితే రూపొందించారనమాట. చెప్పాలంటే ఇదొక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అది ఎలాగో కూడా చెప్తా, మీకే శబాష్ అనిపిస్తుంది. సరే, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దీని యొక్క మాజీ కమాండర్ అయినటువంటి మొహమ్మద్ అలీ జాఫరీ ఈ వ్యూహాన్ని అయితే రూపొందించాడు. యుద్ధ సమయంలో శత్రువులు ఇరాన్ రాజధాని లేదా ప్రధాన కమాండ్ సెంటర్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన సైన్యం మొత్తం కుప్పకూలకుండా చూడడం దీని యొక్క లక్ష్యం అన్నమాట. దేశాన్ని చిన్న చిన్న స్వతంత్ర విభాగాలుగా అంటే మొజాయిక్ ముక్కల్లాగా విభజిస్తారన్నమాట. డివైడ్ చేస్తారు. ప్రతి విభాగం దానికదే సొంతంగా నిర్ణయాలు తీసుకుని అందుబాటులో ఉన్నటువంటి వనరులతో శత్రువును ప్రతిఘటిస్తుంది. అంటే ఏదో హైకమాండ్ నుంచి రావాలా లేకపోతే ఇంకెవడో పర్మిషన్ ఇవ్వాలా ఇదంతా కూడా ఏముండదు. కేంద్రం నుంచి వచ్చేటటువంటి ఆదేశాల కోసం ఎదురు చూడకుండానే పోరాటాన్ని కొనసాగించేటటువంటి అధికారం ఈ స్థానిక కమాండర్లకైతే ఉంటుంది. ఈ వ్యూహం వల్ల శత్రువులకు ఒకేసారి పూర్తి సైన్యాన్ని ఓడించడం చెప్పాలంటే అసాధ్యమే అవుతుంది. అలాగే ఈ యుద్ధం అనేది సుదీర్ఘకాలం పాటు కొనసాగి శత్రువు అలసిపోయే విధంగా చేస్తుంది. ఈ మొజాయిక్ డిఫెన్స్ వ్యూహంలో భాగంగా ఇరాన్ అనుసరించేటటువంటి గెరిల్లా యుద్ధ తంత్రాలు కూడా చాలా లోతైనటి అన్నమాట. ప్రధానంగా శత్రువు యొక్క సాంకేతిక ఆధిక్యతను ఎదుర్కోవడానికి ఈ పద్ధతులన్నింటినీ కూడా ఉపయోగిస్తారు. ఇరాను తన సైనిక శక్తిని ముఖ్యంగా ఈ IRGCని 31 స్వతంత్ర విభాగాలుగా విభజించిందనమాట. అంటే ఇరాన్లో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి ఒకటి చొప్పున అనమాట. కేంద్రం నుంచి ఆదేశాలు అందకపోయినా ఈ స్థానిక కమాండర్లు తమకు తాముగా దాడులు చేసేటటువంటి అధికారాన్ని అయితే కలిగి ఉంటారు. శత్రువుతో నేరుగా పెద్ద యుద్ధం చేయకుండా చిన్న చిన్న బృందాలుగా విడిపోయి మెరుపు దాడులు చేస్తారు. దాడి చేసిన వెంటనే ఈ అడవులు, పర్వతాలు లేదా రద్దీగా ఉండేటటువంటి నగరాల్లో కలిసిపోతారు. చూడండి ఏం ప్లాను. తక్కువ ఖర్చుతో కూడినటువంటి డ్రోన్లు, మొబైల్ మిస్సైల్ లాంచర్లు అలాగే చిన్న చిన్న వేగవంతమైనటువంటి పడవలను అంటే
స్పీడ్ బోట్స్ ఉంటాయి కదా, వాటిలన్నింటినీ కూడా ఉపయోగించి శత్రువుల యొక్క ఖరీదైన యుద్ధ నౌకలను లేదా విమానాలను లక్ష్యంగా చేసుకుంటారు. దీనినే ఆసిమెట్రిక్ వార్ఫేర్ అని చెప్పేసి అంటారనమాట. ఇరాన్లోని కఠినమైనటువంటి పర్వత శ్రేణులు అలాగే ఎడారి ప్రాంతాలను గెరిల్లాలు తమ స్థావరాలుగా వాడుకుంటారు. ఇవి శత్రువుల కంటికి చిక్కకుండా దాడులు చేయడానికి సహకరిస్తాయన్నమాట. ఇదే సమయంలో స్థానిక ప్రజలతో కలిసి ఉండేటటువంటి బాసిద్ ఫోర్సెస్ గెరిల్లా యుద్ధంలో కీలక పాత్రను అయితే పోషిస్తాయి. వీళ్ళు స్థానిక వనరులను వాడుకుంటూ శత్రువుల కమ్యూనికేషన్ అలాగే సప్లై లైన్లను దెబ్బతీస్తారన్నమాట. శత్రు దేశంలోకి ప్రవేశించే కొద్దీ ప్రతి అడుగడుగునా కూడా ప్రతిఘటన ఎదురయ్యే విధంగా చేస్తారు. ఏమి కథో చూడండి. దీనివల్ల శత్రువుల యొక్క సైన్యం అలసిపోయే విధంగా చేసి యుద్ధం సుదీర్ఘకాలం సాగేలా చేయడం వీరి యొక్క ప్రధాన వ్యూహం అన్నమాట. ఈ గెరిల్లా తంత్రాల ద్వారా శత్రువుకు నిర్ణయాత్మక విజయం దక్కకుండా నిరోధించడమే ఈ మొజాయిక్ డిఫెన్స్ అసలు లక్ష్యం అన్నమాట. ఈ మొజాయిక్ డిఫెన్స్ వ్యూహంలో డ్రోన్లు అలాగే మిసైల్స్ అత్యంత కీలకమైనటువంటి ఆయుధాలు. శత్రు యొక్క భారీ అలాగే ఖరీదైనటువంటి యుద్ధ యంత్రాలను దెబ్బతీయడానికి ఇరాన్ వీటిల్ని ఆసిమెట్రిక్ వార్ఫేర్ ఆయుధాలుగా ఉపయోగిస్తుంది. ఇరాన్ తయారు చేసేటటువంటి షాహిద్ వంటి డ్రోన్ల ఖర్చు సుమారుగా మహా అంటే ఒక 20,000 నుంచి $35,000 మధ్యలోనే ఉంటుందన్నమాట. కానీ వీటిల్ని కూల్చివేయడానికి శత్రు దేశాలు ఉపయోగించేటటువంటి ఐరన్ డోము లేదా ఇతర క్షిపణి వ్యవస్థల ఖర్చు చెప్పాలంటే ఏకంగా $1,00,000 ఉంటుంది. ఈ విధంగా తక్కువ ఖర్చుతో శత్రువును ఆర్థికంగా దెబ్బతీయడం ఈ వ్యూహం యొక్క ఉద్దేశం అన్నమాట. ఒకేసారి వందల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించడం ద్వారా శత్రువు యొక్క గగనతల రక్షణ వ్యవస్థలను గందరగోళానికి గురి చేస్తారన్నమాట. అన్ని డ్రోన్లను అడ్డుకోవడం చెప్పాలంటే శత్రువుకు అసాధ్యమే అవుతుంది. దీనికి తోడు ఇరాన్ భూగర్భంలో నిర్మించినటువంటి భారీ సొరంగాల్లో ఈ డ్రోన్లు అలాగే మిసైల్ లాంఛర్లను అయితే భద్రపరుస్తుంది. వీటిని శత్రువుల యొక్క గూఢాచార విమానాలు లేదా ఉపగ్రహాలు అనేటివి గుర్తించడం చాలా అంటే చాలా కష్టం అన్నమాట. ఈ ఆయుధాల ద్వారా యుద్ధాన్ని వీలైనంత కాలం పొడిగించి శత్రువును మానసికంగాను అలాగే ఆర్థికంగా అలసిపోయే విధంగా చేస్తారు. మొత్తంగా చెప్పాలంటే ఈ మొజాయిక్ డిఫెన్స్ అనేది కేవలం సైనికులతో చేసే యుద్ధం మాత్రమే కాదు, డ్రోన్లు అలాగే మిసైల్స్ యొక్క సహాయంతో శత్రువును ఆర్థికంగా కుప్పకూల్చేటటువంటి వ్యూహం అనమాట. అది విషయం. ఎట్లా వాళ్ళ ప్లాన్ మిత్రులారా, ప్రపంచ దేశాలన్నీ కూడా విస్తుపోయే విధంగా ఇరాన్ అమలు చేస్తున్నటువంటి ఈ మొజాయిక్ డిఫెన్స్ వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం చూశారు కదా. అమెరికా అలాగే ఇజ్రాయెల్ వంటి అగ్రరాజ్యాలకే కొరకరాని కొయ్యగా మారినటువంటి ఈ యుద్ధ వ్యూహం గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ఇరాన్కు విజయాన్ని అందిస్తుందా లేక ప్రపంచ వినాశనానికి దారితీస్తుందా? వెంటనే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ సంచలన వాస్తవాలు ప్రతి ఒక్కరు కూడా చేరాలా కాబట్టి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి అందరినీ కూడా చైతన్యపరచండి. ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ నిఖార్సైనటువంటి నిజాల కోసం అలాగే దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగేటటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మాత్రం నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.